2.5 లక్షలు. అది ఇక్కడ ఉందలేవో. టేక్ దిస్ కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి తర్వాత ముందు క్యాష్ ఎంతో చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్ వచ్చేసారా? వచ్చేసాని. భర్త గారు, భార్య గారు, భర్త గారు, భార్య గారు, అల్లుడు గారు ఆగండి. అలాగా మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ వేసేస్తున్నారు. రూల్స్ మర్చిపోయారేటి? అమ్మాయి చేత్తో ఫుడ్ మాత్రమే తినాలా. నువ్వున్నావే. నరకాసురుడికి ఎక్కువ, రావణాసురుడికి తక్కువ. నిజమా? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఏళ్ళకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. ఏమండి, టచింగ్ చేసుకునే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పద, పెట్టుకుందు గాని. ఆగిపోయారే, వేసుకోండి. చెయ్యే కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి? అవి ఏం లేదు, చేయగలింది. నువ్వు వెళ్ళి మనోడిని బిలువ, వీడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాటి దారికి నాకు 25,000 ఎందుకు బొక్క? ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినవా? ఒరే చిదంబరం, ఆడేవాడు మా ఊరోడే నా ఫ్రెండ్. రా కూడు తిందువు గాని. కూడెడతల మంతలో నా పాతికేళ్ళు కొట్టేసిన అదోని అట్టుకోలేదాకా నేల సొక్క కూడా ముట్టుకోనని ఒట్టెట్టేసుకుంటాను. ఓలమ్మ ఓలమ్మ, నా పాతికేళ్ళు కొట్టేసింది ఈడే. ఎవరు వాడు? ఎక్కడ? పట్టుకోండి, 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 ఆగట్టుకుంటాను, పట్టుకోండి, ఆగట్టుకుంటాను, పట్టుకోండి, ఆగట్టుకుంటాను, పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకోమని కన్నామని కాదు, ఆ దొంగనాళ్ళు. ఎవరా నువ్వు? అరే చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోసునండి. నిన్నే కదా ఆఫీస్కు చెక్ తీసుకున్నారు. ఓ మీరా? సారీ, గుడ్డివాణ్ణి కదా, పోల్చుకోలేకపోయాను. ఏమిటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ వెధవ ఎవడో నా చేతిలో లాంతరు కళ్ళజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి మీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశాడండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయనే ఆదర్శం. మీలా కష్టపడి పైకొచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచివారా? మా మామ ఉత్తి దగులు బచ్చీలండి. పదండి వెళదాం. ఇదేంటి, ఈడు మావ ఇంటికి తీసుకెళ్తాను, నా మావ ఇంటికి తీసుకొచ్చాడు. ఇదే మా మావయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి లోపలికి వెళ్దాం. రండి. ఇవాళ వద్దులేండి, రేపు వెళదాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు. ముందు మా మావయ్యని పరిచయం చేస్తాను. డబ్బు పని రేపు తీసుకుందరు కానీ వదలడం. ఎవరది? హలో బోసు గారు. అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాడిని, నన్ను చూసి ఇతరులు జాలి పట్టడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాపం ఈయన కళ్ళు లేవు, మావయ్యకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా, రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్తమ్మా. ముందు మెట్లున్నాయి, జాగ్రత్త. చూశాను. చూసావా? ఎలాగా? కాళ్ళతో. కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోన్నాడు దొంగనాయాల. నోర్మయాస్, ఆడెక్కడ పోతాడు? మావయ్య రారా బోసు. ఈతగాడెవరు? పాపం గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తా కదా, గాలన్నా ఆడదు కదా. తనని చూసి ఇతరులు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగనాళ్ళు నీలాటోని చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన్ని ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? ఈ కొట్టి మాట్లాడటం కాదు, చితగొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడ తీసినట్టు ఏలాడ తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ సొక్కని ఎక్కడో చూసినట్టున్నదేటి? అమ్మా, చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై, థ్యాంక్స్. అయ్యో, ఉండండి బాబు,
ఉండండి నేను ఏరి పెడతాను. పర్వాలేదు, నేనే ఏరుకుంటా. నేను ఏర్తాను కదా. నువ్వా? ఇతను నీకు తెలుసా మావయ్య? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్య బాబు ఈడే కదా ఇట్లా పాతికేళ్ళు కొట్టేసిన యాదవా. గుడ్డోండని చెప్పి నా దగ్గర కూడా 25,000 కొట్టేశాడు. లే, ఇలాంటి యదవ పనులు చేయడానికి సిగ్గులేదు. నీకోసం నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్ నీ యదవమో నాకు చూపించుకో. ఒరేయ్ తచ్చని వీడిని బయటికి గంటే పద పద ఆగండి. పద. నాన్న, ఏమిటిది? నువ్వు లోపలికి పద. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చింగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ